మనందరం కూడా మ్యాక్సిమం ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాం. అది కాకుండా చిన్ననాటి ఫ్రెండ్ అంటే స్కూలింగ్ డేస్లో నుంచి ఉన్న ఫ్రెండ్ అంటే కాలేజ్ డేస్ కానీ బీటెక్ మన స్టడీస్లో ఉన్న ఫ్రెండ్ కానీ కొలీగ్స్ అయినా సరే మన వర్క్ ప్లేస్లో పరిచయమైన ఫ్రెండ్ కూడా మనం చాలా వాల్యూ ఇస్తాం, చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, చాలా క్లోజ్గా మూవ్ అవుతాం. అలాంటిది మా దూరంలో ఉన్న నా ఫ్రెండ్ ఒకడు నాకు ఫోన్ చేసి నేను ఒక విషయం జరిగింది బాసు, ఇలా జరిగిద్దని అనుకోలేదు, నాతో పాటు ఉన్న నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక చిన్న యాక్టివిటీ చేశాడు, మేము ఎంత షాక్ అయ్యాము, మాతో పాటే ఉండి మాతో పాటే చదువుకొని మా రూమ్లోనే ఉండే ఓ వ్యక్తి ఈనాడు ఇలాంటి పని చేశాడంటే మేము షాక్ అయ్యాము. అదేంటంటే యాక్చువల్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఏ బి అనుకోండి, బి మా ఫ్రెండ్, ఏ అనేది వేరే ఫ్రెండ్. ఏ బి వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మంచి జిగిరి దోస్తులు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య చాలా బాండింగ్ పెరిగింది, క్లోజ్నెస్ తెలిసింది, వీళ్ళింట్లో విషయాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంట్లో విషయాలు వీళ్ళకి తెలుసు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, మొత్తం అంతా కూడా బాగానే ఉంది. కానీ ఏ అనే వ్యక్తి కొంత నెగిటివిటీ అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నాడు అనేది మాకు కొంత లేట్గా రియలైజ్ అయ్యి మా ఫ్రెండ్ తెలుసుకున్నాడు. ఈ బి అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ బి అనే వ్యక్తి మా బి అనే వ్యక్తి దగ్గర ఉన్న ఫోన్లో డేటా అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఏదో ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా ఏదో తీసుకొని ఏదైనా సరే అతనికి ఏదో బెనిఫిట్ అయ్యే డేటా వరకు కలెక్ట్ చేసుకొని దాన్ని మిస్యూజ్ చేసే భాగంలో మా ఫ్రెండ్కి కొంత డౌట్ వచ్చి దాని గురించి ఎంక్వైరీ చేస్తే వాడు ఏ అనే వ్యక్తి చేసినట్టుగా ఒప్పుకున్నాడు. సో దాన్ని తీసుకెళ్ళి కేసు ఫైల్ చేశాడు, ఈరోజు స్టేషన్లో ఉన్నాడు. సో మా ఫ్రెండ్ అయితే వాడు చేసిన దానికన్నా అసలు వీడు ఎందుకు ఇలా చేశాడు అనే కోణంలో చాలా వరకు షాక్కి గురయ్యాడు. అంటే అంతా పాటు ఉన్న ఫ్రెండ్స్ మనం ఎవరిని నమ్మాలి? ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే మా ఫ్రెండ్ ఈ బి అనే వ్యక్తి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి, అతను ఇంకా ఫ్రెండ్షిప్ మీద కూడా ఇంకా ఒక రకమైన ఆలోచనలో ఉన్నాడు. ఒకప్పుడు మన ఫోన్ అన్నీ కూడా బయట వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి కాదు, కానీ ఈ ఇన్సిడెంట్ ఇంకా మన ఫ్రెండ్స్ని కూడా నమ్మేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది ఈ విషయంతో బయటపడింది. సో మీరు కూడా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఏంటంటే కొంచెం ఏదైనా కొంత కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసుకుంటాం అనేది మంచిది. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఓకే కాదంటలేదు, కానీ మీ పర్సనల్ డేటా కానీ ఇవి కానీ కూడా తీసుకునే సందర్భం మ్యాక్సిమం ఎవరికి ఉండకపోవచ్చు, కానీ ఒక సంఘటన జరిగింది కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. జస్ట్ అవేర్నెస్ కోసమే ఈ విషయం చెప్తున్నాము, మాకు జరిగింది. అలాగే ఇంకా ఎవరికైనా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి పనులు చేయొచ్చేమో, మేబీ. టేక్ కేర్.